హలో అండి, ఈరోజు నేను మీకు ఒక మంచి రైస్ రెసిపీ చెప్తానండి. ఇది మనం డిన్నర్కైనా తినొచ్చు, లంచ్కైనా తినొచ్చు, పిల్లలకి బాక్స్కైనా పెట్టొచ్చండి. ఇది ఏంటంటే కొత్తిమీర, నేను కొంచెం ధనియాలు అనేది వేసాను. కొత్తిమీర ఈ విధంగా వచ్చింది. దీనికి కొత్తిమీర అనేది ముదిరిపోకూడదు, ఇలా లేతగా ఉన్నప్పుడే మనం కట్ చేసుకోవాలా. ఇది పుదీనా అనేది కొంచెం తీసుకోండి. పుదీనా కూడా చాలా ఆరోగ్యానికి చాలా మంచిదండి. కొత్తిమీర, పుదీనా ఇవి మనం ఎక్కువగాని తింటుంటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది ఆవాలాకు అన్నమాట. ఈ ఆవాలాకు నేను ఆవాలు వేస్తే చూడండి ఎలాగొచ్చేసిందో. నేను 4 కుండీలో వేసానండి ఆవాలు. అది ఆకు ముదిరిపోయింది. ఆకుతో ఈ రైస్ అనేది చేయకూడదు. ఈ చిన్న ఆవాలు ఉన్నాయి కదా, ఇగోండి మైక్రో గ్రీన్స్, ఈ ఆకుతోనే మనం ఈ రైస్ అనేది చేయాలన్నమాట. ఈ ఆవాలు అయితే నేను కోకోపీట్ మీద వేసాను. కుండీలైనా పెంచుకోవచ్చండి. ఇవి మెంతులు అన్నమాట. మోము వచ్చినాక మెంతుల్ని ఇలాగ నేను కొంచెం చిల్లుల దానిలో వేసి కింద వాటర్ వేసి మెంతులు అనేది చేశానన్నమాట. కొంచెమేమో కోకోపీట్ మీద వేసాను. ఇప్పుడు మనము ఈ ఆకులతోటే రైస్ అనేది చేసుకున్నాము. ఇవి ఆవాలాకుని కొంచెం కట్ చేస్తున్నానండి. అసలు పట్టుకుంటే ఎంత స్మూత్గా ఉన్నాయో ఆకులు, మంచి స్మెల్ కూడా వస్తున్నాయండి. కొత్తిమీర కానీ పుదీనా కానీ ఈ ఆకులు అయితే చాలా స్మెల్ కూడా వస్తాయి. నేనైతే కొంచెం ఆకు అనేది తీసుకున్నాను, మిగతాది ఉంచేసాను. మెంతికూర మాత్రం మొత్తం కట్ చేసేసానండి. ఇదిగోండి, ఇది మెంతికూర. ఈ మెంతికూరని మనం ఫస్ట్ బాగా కడుక్కోవాలన్నమాట. కొంచెం వాటర్ వేసి 10 నిమిషాలు ఉంచేస్తే పైన కొంచెం మెంతులుగా ఉంటాయి కదా పొట్టు, అది కొంచెం ఈ విధంగా అడుక్కి వెళ్ళిపోద్ది. అప్పుడు పైన మనం ఆకు అనేది తీసుకోవచ్చు. ఆకు అనేది మాత్రం శుభ్రంగా కడుక్కొని మనం పక్కన పెట్టేసుకోవాలన్నమాట. మనం కుండీలో వేసుకున్న మెంతులు అనేది ఒక వారం రోజులకు వచ్చేస్తుందండి. నాకు కుండీలోనే బాగా వచ్చినట్టు అనిపిస్తుంది మెంతులు. ఇప్పుడు ఇలా చేసిన దానికన్నా మనం ఆకు అనేది శుభ్రం కడిగేసి పక్కన పెట్టేసుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఎక్కువ పడదు. ఆయిల్ వేడెక్కాక కొంచెం జీలకర్ర అనేది వేసుకోండి. ఇంకే పోపు గింజలు అయితే అవసరం లేదు. కొంచెం కరివేపాకు, ఇవి 2 కొంచెంసేపు వేపుకున్నాక ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి తీసుకోండి చాలు, ఎక్కువ అవసరం లేదు. దీనికి కారం అనేది ఎక్కువ పడదు. ఇవి కొంచెం వేపినాక రుచికి తగినంత సాల్ట్ అనేది వేసుకోండి. ఈ ఆకులు మనం పప్పులో వేసుకోవచ్చు, ఏ కూరలైనా వేసుకోవచ్చండి. ఆవాలాకు అనేది చిన్నగా ఉన్నప్పుడే మనం ఏ కూరలైనా వండుకోవచ్చు. ముదిరిపోతే మాత్రము అది వేరే విధంగా వండుకోవాలి. అది నేను ఒక వీడియో పెడతాను. ఎందుకంటే ముదిరితే ఆకు అనేది చేదొస్తుంది. ఇలా చిన్నగా మైక్రో గ్రీన్స్గా ఉన్నప్పుడే మీరు చాలా రకాలుగా ఈ కూరని చేసుకోవచ్చు. మామూలుగా మనం కూర వండుకున్నప్పుడు కొంచెం ఆకు వేసుకున్నా కూడా మంచి టేస్ట్ అనేది వస్తుంది. నేను ఫస్ట్ అయితే మెంతికూర వేసానండి. ఈ మెంతికూర కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను ఆవాలాకు అనేది వేస్తాను. అసలు మనం అలా వేస్తూనే ఆకు అనేది వేగిపోతుందండి. దీనికి పెద్ద టైం కూడా పట్టదు. ఇవి సలాడ్లో కూడా చేసుకొని తినొచ్చండి ఈ ఆకులు. ఇప్పుడు కొత్తిమీర పుదీనా అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందో. మనం బయట కొంటే అసలు ఆ స్మెల్లే రాదు. ఇలా మనం రైస్ కానీ కర్రీస్ కానీ చేసుకున్నామంటే హెల్త్కి చాలా మంచిదండి. కొత్తిమీర మంచిది, పుదీనా మంచిది, ఆవాలాకు మంచిది, మెంతికూర మంచిది. షుగర్ ఉండేవాళ్ళు ఇలా కానీ చేసుకొని తిన్నారంటే వాళ్ళకి షుగర్ అయితే కంట్రోల్లో ఉంటుందండి. ఇప్పుడు ఈ ఆకు ఇలా వేగినాక మనం అన్నం అనేది ఒక ప్లేట్లో చల్లార్చి పెట్టుకోవాలన్నమాట. ఎక్కువ అన్నం అయితే వేసుకోకూడదు. దానికి సరిపోయేంత అన్నమే వేసుకోవాలా. నేను ఒక చిన్న టీ గ్లాసు రైస్ అన్నం మాత్రమే వేసానండి. ఇలా వేసుకొని అన్నాన్ని మనము మొత్తము ఆకు కలిసేంత వరకు మనం కలుపుకోవాలన్నమాట. మనకి ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు ఇలా ఆకుకూరలు కానీ ఇంట్లో ఉంటే చేసుకొని తింటే చాలా మంచిదండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం మిరియాల పొడి అనేది వేసుకోవాలి. నేను ఒక పచ్చిమిర్చే వేసాను కదా. కొంచెం ఎక్కువ కారం తినేవాళ్ళు ఈ రైస్కి 2 పచ్చిమిరపకాయలు అని వేసుకోవచ్చు. కొంచెం మిరియాల పొడి వేసినాక కొంచెం నెయ్యి, ఆయిల్ అనేది చాలా తక్కువ వేసానండి నేను. ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకోండి. ఒక చిన్న స్పూన్ నెయ్యి అయితే వేసాను.
ఇప్పుడు కలుపుకొని ఉప్పు కారం తగ్గిందేమో చూసుకోండి. నాకైతే ఉప్పు తగ్గింది, అందుకని కొంచెం సాల్ట్ అనేది వేసాను. మీకు కానీ కారం తక్కువ అనిపిస్తే కొంచెం మిరియాల పొడి అనేది వేసుకోండి. కారం అనేది వేయకూడదు. ఇదేనండి మైక్రో గ్రీన్స్ రైస్. ఇలా చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది. వీడియో నచ్చితే ఒక లైక్ అనేది ఇవ్వండి.